Hi folks, CA Chaitanya here. So, in continuation of our series, like with respect to we are discussing about long-term capital gains and short-term capital gains. What are the various changes made in the Finance Act? So, with respect to the same, I just want to discuss. I just want you to know about. So, Section 54 is an section which provides certain kind of exemption from the sale of long-term capital gain. సో ద స్పెసిఫైడ్ అసెట్ అంటే ఈ సెక్షన్లో చెప్పబడిన అసెట్ ఏంటంటే ఒక రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాపర్టీ, ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ హౌస్. సో ఈ రెసిడెన్షియల్ హౌస్ని మనం అమ్మడం కొనడం చేసినప్పుడు సో మనకు వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ఎలా ఎగ్జామ్షన్ తీసుకోవాలో మనము ఈరోజు డిస్కస్ చేస్తాము. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సెక్షన్ 54. సో సెక్షన్ 54 అనేది ఇందులో ఈ సెక్షన్ ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే ఇండివిజువల్కి హెచ్ఎఫ్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో సెక్షన్ 54 ఇందులో కవర్ అయిన అసెట్ ఏంటంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్. సో ఇక్కడ కవర్ అయిన అసెట్, సో ఈ రెసిడెన్షియల్ ఇక్కడ కవర్ అయిన క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. అంటే ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ మనం కొని 2 years అయి ఉండాలి. 2 years దాటిన తర్వాతే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద కన్సిడర్ అవుతుంది. అప్పుడు కవర్ అవుతున్న 2 years దాటిన తర్వాతనే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ ఏంటంటే ఏం జరిగితే ఈ సెక్షన్ మనకు అప్లికబుల్ అవుతుందంటే మనం సేల్ చేస్తాం అనమాట. ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ని మనం సేల్ చేస్తాం. సేల్ చేస్తే వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ వాటిని ఎలా ట్యాక్స్ సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో సెక్షన్ 54లో ఏం చెప్తున్నారంటే ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్ కానీ మీరు సేల్ చేస్తే వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ అప్ టు 10th year వరకు మీరు రిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సపోజ్ మనము ఒక అపార్ట్మెంట్ ఒక 5 crores కొన్నాము, ఒక 10th yearకి మనం అమ్మేసాము. సో ద ఇంపాక్ట్ 5 year అంటే ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి కదా 5 year, అది మనం ఇంకొక ఎంఓల్డ్ ప్రాపర్టీ అంటే ఇంకొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో మనము అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టిన అమౌంట్ ఆఫ్ న్యూ అసెట్లో పెట్టిన అమౌంట్ కానీ లేదా మనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ కానీ ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఇస్ లోయర్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇన్ దిస్ కేసులో మనం 10 కోట్లు అమ్మాము, 10 కోట్లు పెట్టి అమ్మాము, 5 కోట్లు పెట్టి కొన్నాము, మనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ 5 crores. మనము నెక్స్ట్ కొనే అపార్ట్మెంట్ వాల్యూ 2 crores ఉందనుకో, లేదా 5 crores క్లెయిమ్ చేయొచ్చు, లేదా 2 crores విచ్ ఎవర్ ఇస్ లోయర్, 5 or 2. సో 2 crores మనం మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక 54లో చెప్పిన సెక్షన్ అనమాట. ఈ కొత్త ప్రాపర్టీ ఇప్పుడు కొనాలి అంటే ఈ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓల్డ్ ప్రాపర్టీ అంటే మనం సేల్ చేసిన డేటు 1 year ముందు వరకు కొని పెట్టుకోవచ్చు అనమాట. సో 1 yearలో ముందు మీరు ఒకళ్ళు కొన్ని తర్వాత మీరు అమ్మినా సరే ఈ ప్రాపర్టీ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో 2 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మనం ఒక ప్రాపర్టీ కొంటే అప్పుడు కూడా మనము ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. లేదా మనం అవుట్ రైట్ అంటే ఒక రెడీగా ఉన్న బిల్డింగ్ని మనం కొంటే ఓకే, అదొకటి. సో లేదా మనం ఏం చేస్తున్నాం అంటే కన్స్ట్రక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. వితిన్ 3 years ఫ్రమ్ ద రేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, వితిన్ 3 years ఫ్రమ్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే 3 years లోపు మీరు ఒక బిల్డింగ్ కట్టించేసుకుంటే అంటే కన్స్ట్రక్షన్ చేయించుకుంటే అనమాట, అప్పుడు కూడా ఈ సెక్షన్ కింద మనం క్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్ లేదా మనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే అది క్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఇంకొక చిన్న రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఒక చిన్న ఇంప్లికేషన్స్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ప్రాపర్టీ సేల్ చేసాము, డబ్బులు వచ్చాయి, కానీ వీఆర్ ఎట్ టు డిసైడ్ అంటే మనం ఆ ప్రాపర్టీ కొనాలా లేదా ఏమైనా చేయాలనేది మనం ఎట్ టు డిసైడ్ అనమాట. ఈలోపు మనకి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు మన రిటర్న్ ఆఫ్ డేట్ అంటే డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ 31st July కానీ మనకు వస్తే ఈలోపు మనం ఏం చేయాలంటే ఒక బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి ఒక బ్యాంక్కి వెళ్ళి అక్కడ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ ఎగ్జామ్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ సో డిపాజిట్స్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసి అందులో మీరు అనుకున్న మీకు వచ్చిన గెయిన్ ఎంత ఉందో ఆ డబ్బులు తీసుకొని ఆ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మనకు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ లోపు మనం ఈ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దానివల్ల మనము ట్యాక్స్ అవాయిడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అనేది మనం ఏ నేషనలైజ్ బ్యాంక్లో కానీ లేదా ఏ బ్యాంక్ అయినా సో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. సో వీ కెన్ గో అండ్ డిపాజిట్ అవర్ క్యాపిటల్ గెయిన్ అమౌంట్ అనమాట. సో ఇది ఈ సెక్షన్లో చెప్పిన పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మనం కొత్తగా కొన్న ప్రాపర్టీ మనము 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉండాలన్నమాట. ఈ 3 years లాక్-ఇన్ పీరియడ్లో మీరు కానీ అమ్మేస్తే ఈ ప్రాపర్టీ మనం ఎంతైతే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసామో, సపోజ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఏదో 2 crores ఆర్ 5 crores విచ్ ఎవర్ ఈస్ లోయర్ అని క్లెయిమ్ చేసాము. సో 2 crores మీరు అప్పుడు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తారు కాబట్టి ఈ 2 crores మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఈ సెక్షన్లో మనము 10th year లిమిట్ కూడా చూసామన్నమాట. దీంతో పాటు ఇంకొక లిమిట్ కూడా మెన్షన్ చేస్తారనమాట. అంటే ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ నువ్వు అమ్మి ఇంకొక రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టచ్చు అనమాట. ఇది రీసెంట్గా 2023లో అప్ టు 2 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో మీరు పెట్టచ్చని ఒక ఫ్లెక్సిబిలిటీ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిందనమాట.
కానీ దీనికి సంబంధించిన ఈ సెక్షన్ మనకి ఇంపాక్ట్ అంటే అప్లై అవ్వాలంటే మనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ 2 crores కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ 2 crores కన్నా తక్కువ ఉంటే మనం 2 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో ఈ సెక్షన్ కింద పెట్టి మనము ఆ 2 CR వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన గెయిన్ ఒకవేళ 2 crores కన్నా అబోవ్ ఉందనుకో, సో ఈ సెక్షన్ కింద మనము ఓన్లీ ఒక క్యాపిటల్ అంటే ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీలోనే మనం ఇన్వెస్ట్ చేయగలము. సో ఇది ఈ 2 CR ఒక లిమిట్ ఈ సెక్షన్లో పెట్టడం కూడా జరిగిందనమాట. సో ఇది సెక్షన్ 54లో చెప్పిన ఎగ్జంప్షన్ విచ్ విల్ బి బెనిఫిటెడ్ టు the occasions of sale of immovable property, sale of residential building. So to know more updates, to know more exemptions about the capital gains and all, please do watch, like and subscribe to my channel. Thank you for watching. ఇలాంటి ట్యాక్స్ సంబంధించిన వీడియోస్ ఇంకొన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీట్ యువర్ CA.